ఇంకా 10 సంవత్సరాలు నేనే అధికారంలో ఉంటా, రాసి పెట్టుకో కేసీఆర్ని గుండెల పైన. ఒక పాలమూరు బిడ్డ, బ్యాక్వర్డ్ నల్లమల్ల అడవుల బిడ్డ ఇక్కడ వచ్చేసి పాలన చేయడం, ఆయన కన్నా చిన్నోని పాలన చేయడం కేసీఆర్కి గిట్టుబాటు అవుతలేదు. ఓర్వలేకపోతున్నాడు. అలా కొడుకుని సీఎంగా చూడాలనుకున్నాడు. నేను ఒక కార్యకర్త నుంచి ఎదిగి నేను సీఎం అయితే తట్టుకోలేకపోతున్నావు, అయినప్పటికీ కూడా నేనే ఇక్కడ 10 సంవత్సరాలు పాలన చేస్తా, రాసి పెట్టుకో అని చెప్పేసి అంటున్నాడు. పదే పదే కేసీఆర్ కుటుంబాన్ని, కేసీఆర్ కొడుకును, అల్లుణ్ణి ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడుతుంటాడు ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి? ఆయన తిడుతూ పెరిగినా తిడుతూనే ఉండాలా, తిడితేనే నాకు ఇంతో అంతో గిట్టుబాటు అవుతుంది, నేను తిట్టి ఈ పదవులకి వచ్చా, ఆ తిడుతూనే ఉండాలి అనే ఒక దుర్మార్గమైన ఆ ఫోబియాలో ఉన్నాడు. నేను అడుగుతున్నా, మీ దగ్గర 16 నుంచి 18 మంది మంత్రులు ఉన్నారు కదా, ఒక్క మంత్రి అయినా నిజంగా ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో, నేను ఈరోజు అడుగుతున్నాను, మీ మంత్రివర్గంలో ఉన్న ఒక్క మంత్రితోటైనా ఒక 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఉంటాడని చెప్పియండి సార్. ఆ దమ్ముందా? చెప్పే దమ్ముందా? చెప్పించే దమ్ముందా? అసలు నువ్వే ఎప్పుడు పోతావో ఇటువైపు చూసుకుంటావు, ఎవరు నీ కుర్చీ లాగుతారో అని. అటు పొంగులేటి లాగుతాడా, ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాగుతాడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాగుతాడా, అటు బట్టి లాగుతాడా అని వాళ్ళ మీద రోజు ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటా వాళ్ళ యొక్క పరిస్థితుల్ని రోజు రోజుకు సమీక్షించుకుంటూ బతుకుతున్నావు. ఒక అభద్రతా భావంలో బతుకుతున్నావు. అసలు నువ్వు ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నట్టు నీకే అర్థం కావడంలే. నువ్వు ఒక ముళ్ళ కుంపటి ఉన్నట్టు ఉన్నావు. ఎక్కడ ఒక ప్రశాంతత లేదు, ఎక్కడ ఒక మంచి మాట లేదు, ఎక్కడ తెలంగాణ సమాజం గురించి మంచి గురించి ఆలోచించే ఆలోచన నీ బుద్ధి రావడం లేదు. మొత్తం తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ సాంప్రదాయాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ఔన్నత్యాన్ని నాశనం చేయడానికే నువ్వు వచ్చావు. ఇక చాలు, ఈ 2 సంవత్సరాలకే అయిపోయింది నీ సంగతి. ఇక ఎన్ని సంవత్సరాలు ఉంటావో నీ కాలమే నిర్ణయిస్తుంది. ఖచ్చితంగా వచ్చే గవర్నమెంట్ కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ ఆ విధంగా ప్రజలు తిరగబడుతున్నారు. ఎందుకంటే కేసీఆర్ చేసింది ఏందో ఇప్పుడు వీళ్ళు, అందుకే అన్నాను నేను ఇంతకుముందు, శ్రీరాముడి పాలన విలువలు తెలియాలంటే రావణాసురుడి పాలన నడవాలి అన్నాడు. ఇప్పుడు రావణాసురుడి పాలన నడుస్తుంది రాష్ట్రంలో. అందుకనే గుర్రం విలువ తెలవాలంటే గాడిది పాలన నడవాలా, ఇప్పుడు గాడిది పాలన నడుస్తుంది. ప్రజలకు అర్థమైంది ఇప్పుడు ఎవరి పాలన ఏంది, ఎవరి పాలనలో ఎలా ఉన్నారు. అరే 100 మంది గురుకులాలలో విద్యార్థులు చచ్చిపోతే ఇప్పటి వరకు దాన్ని ఎలా, కనీసం ఒక మానిటరింగ్ లేదు, ఒక వ్యవస్థ లేదు. ఎందుకు చనిపోతున్నారు, ఎందుకు విషజ్వరాలు అవుతున్నాయి, ఎందుకు ఫుడ్ బాగలేదు, ఎందుకు ఫుడ్ పాయిజన్ అవుతున్నది అనేది కనీసం ఎంత దరిద్రం అంటే 100 మంది విద్యార్థులు చచ్చిపోతారు. ఆ 100 మంది విద్యార్థులు ఆ విద్యాశాఖకు ఈయన మంత్రి. రోజుకొక రేపు జరుగుతుంది, రోజుకొక మర్డర్ జరుగుతుంది, రోజుకొక దొంగతనాలు జరుగుతున్నాయి, రోజుకొక లా అండ్ ఆర్డర్ మొత్తం ఆగమైపోయింది. ఆ ఆగమైన లా అండ్ ఆర్డర్కు ఈయన హోంమంత్రి. తెలంగాణలో మొత్తం ఆగమైపోతుంది, సంస్థలు మొత్తం ఆంధ్రకు కూడా పట్టడం. దీనికి ఈయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కాబట్టి ఇలాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి దొరకడమే చాలా దరిద్రం. ఎన్నో రోజులు చేసుకున్న నిజంగా పాపం అనుకోవాలి. ఆ పాపాల పునాదుల మీద ఇప్పుడు ఈ పాలన కొనసాగుతుంది. ఇది ఎంతో సాగా నడవదు. అంటే ఇక్కడ అనేక పార్టీలు ఉన్నాయి. బీజేపీ ఉంది, వామపక్షాలు ఉన్నాయి, బీఎస్పీ ఉంది, రకరకాల పార్టీలు ఉన్నాయి. కేవలం బీఆర్ఎస్ పార్టీ ఎందుకు టార్గెట్ అవుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రికి? మళ్ళీ బీఆర్ఎస్ నాయకులను మీలాంటి వాళ్ళపైన ఎందుకు కేసులు పెట్టాలనుకుంటుంది? ముఖ్యంగా కేటీఆర్ పైన దాదాపుగా 14-15 కేసులు ఉండొచ్చు, కేసులు ఫైల్ అయినాయి. మళ్ళీ వాళ్ళతో పాటు మీలాంటి నాయకులను ఈడ టార్గెట్ చేసి మీ మీద కూడా అనేక కేసులు ఉన్నాయి. సో ప్రధానంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విద్యార్థి నాయకుల పైన కూడా కేసులు పెడుతుంది ఎందుకు? ఇప్పుడు ఆయన లేనిపోయిన అబద్ధాలన్నీ ఆడిండు, అనువుగాని హామీలన్నీ ఇచ్చిండు, ఏ ఒక్కటి కూడా సక్రమంగా నెరవేర్చలేదు. వాటిని నిగ్గదీస్తే నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు అని నిలదీసి బజార్కి ఈడ్చి బజార్లో పెట్టింది కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, విద్యార్థి విభాగం నాయకత్వం, మా హరీష్ రావు గారు. వీళ్ళందరూ కదా చేస్తేనే కదా వాడికి తట్టుకోలేకపోతున్నాడు. వీళ్ళ మీద కేసులు పెట్టాలా, వీళ్ళు మాట్లాడద్దు. సరే నేను ఎంత దౌర్భాగ్యం, ఎంత దొంగ, నేను లంక బిందెల కోసం ఎతికినా, ఇంకా దేనికోసం ఎతికినా మాట్లాడద్దు. నేను ఎలాంటి క్రైమ్ చేసినా కానీ మాట్లాడద్దు. మాట్లాడితే కేసు పెడతాం. కేసులు, జైళ్ళు,
లాఠీ దెబ్బలు మాకేమైనా కొత్త? ఎన్నోసార్లు లాఠీ దెబ్బలు తిన్న వాళ్ళం, ఎన్నోసార్లు జైలుకు పోయిన వాళ్ళం, ఎన్నో కేసులు మా మీద మోపబడ్డాయి. వీడు పెట్టే కేసులు పెద్ద లెక్క. కాబట్టి ఈ కేసులన్నీ మమ్మల్ని ఏం చెయ్యదు, ప్రజలకు అర్థమైపోతుంది. ఓహో లగచర్ల మీద అడిగినరు కాబట్టే కేటీఆర్ గారి మీద వారి అక్కడ రైతుల మీద కేసులా, ఒకరిని మూసి అని పెట్టి మూసిని మొత్తం సుందరీకరణ చేస్తానని చెప్పి పేదల ఇల్లు కూలుస్తున్నారని చెప్పినందుకు కేటీఆర్ మీద కేసులా? హైడ్రా అనేది ఒక దుర్మార్గమైన వ్యవస్థ, వాళ్ళు పేదవాళ్ళకు మాత్రం ఇల్లు కూల్చేస్తుంది, ఉన్న వాళ్ళని మాత్రం ఉంచుతుంది, కోట్ల రూపాయలు దందా కోసం ఏర్పడ్డదని కేటీఆర్ అన్నాడు కాబట్టే కేటీఆర్ మీద కేసులు పెడుతున్నారు. అరే నువ్వు ఇస్తా అన్న ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు, రైతు బంధువు నెరవేర్చలేదు, రైతు బీమా చేయలేదు, దళిత బంధువు చేయలేదు, ఏది చేయలేదు అంటున్నాడు కాబట్టి అది అడుగుతున్నాం, అడిగి నిలదీస్తున్నాం, ప్రజలకు చూపెడుతున్నాం. అది వీళ్ళకు అర్థం కావడం లేదు. ఇక బీజేపీ చెయ్యదు, వాళ్ళు తానే అంటే వీళ్ళు తందాన అంటారు. ఎందుకంటే వాళ్ళిద్దరు చీకటి దుస్తులే కదా. వీళ్ళిద్దరికి కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలతోటి పేగుబంధం ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీని ఎదగకుండా ఇక్కడనే తుంచేయాలి, ఇక లేవనియొద్దు. ఇది చేస్తే మన ఇద్దరి బతుకులు ఆగమైపోతాయి. కాబట్టే కేంద్ర పార్టీలైన ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మీద, బీఆర్ఎస్ పార్టీ మీద లేనిపోని కేసులు పెట్టి, లేనిపోని నిందలేసి, ఒక ఊహాజనితమైన కేసులు, ఒక ఊహాజనితమైన ఎక్కడ ప్రూఫ్ ఉండదు, దేని మీద ప్రూఫ్ ఉండదు. నువ్వు అన్ని పెట్టారు, గొర్రెల స్కామర్ పోయింది, ఫోన్ ట్యాపింగ్ పోయింది, విద్యుత్ మీద అది పోయింది, ఇప్పుడు మళ్ళీ సిబిఐ కాళేశ్వరం అని వచ్చింది. అంటే ఇవన్నీ ఏంటి? ఏదో చెప్పాలి, ఏదో చేయాలిగా. చెప్పింది ఇప్పుడు అబద్ధం నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అన్నట్టు ఈ అబద్ధాల పునాదుల మీద ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయం నడుస్తుంది. ఆ రాజకీయాన్ని ఖచ్చితంగా ప్రజలే వాళ్ళే ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క కేసీఆర్ అయి తిరగబడే రోజులు త్వరలోనే ఉన్నాయి. ఎంతో దగ్గర లేవు, ఎంతో దూరం లేవు, ఎంతో త్వరలోనే మీరు చూస్తారు. స్థానిక సంస్థ ఎన్నికలలో ఎలా ఉంటుందో, వీళ్ళ బీజేపీ కాంగ్రెస్ల పని భర్తం ఎలా పడతారో చూస్తారు మీరే. ఓకే రైట్. థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన టైం కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.